క్యాపిటల్ రీజన్ బయట మోస్ట్ హైప్డ్ విలేజెస్లో 6 to 7 విలేజెస్ ఉంటే అందులో పెద్దపరిమి ఒకటి. దీనికి ఉన్న జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాపిటల్ రీజన్ ఎండ్ అవ్వగానే స్టార్ట్ అయ్యే విలేజ్ ఇది. పెద్దపరిమికి చాలా దగ్గరలో, దట్ ఈస్ క్యాపిటల్ రీజన్లో ఎడ్యుకేషనల్ జోన్కి ల్యాండ్ అలాట్ అయింది. సో ఈ ఎడ్యుకేషన్ జోన్లో అమృత, విఐటి, ఎస్ఆర్ఎం లాగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరిగేదానికి బాగా స్కోప్ ఉంది. కానీ ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్. ఈ రోడ్డులో ఎకర్ 7 crores సేల్ అయ్యింది. దీని తర్వాత వచ్చే 5 yearsలో అంతా బాగా జరిగితే ఎకర్ ఒక 20 crores వెళ్ళింది అనుకుందాం. బట్ 2.8 times అప్రిషియేషన్ కోసం ఒక్క మనిషి కూడా లేని చోటు ఎకర్ 7 crores పెట్టి తీసుకోవడం చాలా రిస్కీ అని నా ఫీలింగ్. బై ఎనీ ఛాన్స్ డెవలప్మెంట్ స్లో అయినా, ఒకవేళ గవర్నమెంట్ మారిన 5 years తర్వాత అప్రిషియేషన్ పక్కకు పెడితే డిప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో అమరావతి డెవలప్ అవుతుంది కదా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసేది. ఎట్ వాట్ ప్రైస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి అనేది చూసి ఇన్వెస్ట్ చేయండి.